బాబు, యేసు ప్రభు వారు సిలువలో 3 కార్యాలు చేశాడు. నంబర్ 1, ఒకటి సాతాను తల చిదకొట్టాడు. రెండోది మన పాపాన్ని సిలువకి మేకేసి కొట్టాడు. మూడోది మరణాన్ని జయించాడు. కానీ నీ మొహం కవర్ అవుతుంది. కానీ మానవుణ్ణి తొందర చేస్తూ ఉంటాడు అపవాది. త్వరగా నాశనం చేసి, అంటే సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య అనే దాంతో తొందర చేసి నరకంలో ఆడుతూ ఉంచుకుందామని, నిత్యత్వం కాలిపిద్దామని తొందర చేస్తూ ఉంటాడు. కూడా వదిలిపెట్టాడు, తొందర చేస్తూ ఉంటాడు. నేను చూశానది. క్రీస్తులోకి నూతనంగా నిర్మించబడక ముందు నేను అనుభవించానది. ఓకే, ఏది గోవాలో డెక్ మీద నుంచి సముద్రంలోకి జంప్ చేసేయి, దూకేయి అని అనబడ్డం నేను అనుభవించాను. కానీ క్రీస్తు ప్రభు వారు ఆ వేదన నుంచి నన్ను విడిపించాడు. మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. నేను ఇప్పుడు బయటికి రాకూడదు, ఇంట్లో ఉండాలి. నాకు చిన్న ఏమండి మీరు అంటున్నారు, రాత్రి చూశాను బోర్డుతోటి చూశాను, ఇప్పుడు కూడా చూశాను. మీరు అంటున్నారు కదా, నాకు ఒక వేదన ఉన్నది, అపవాది నన్ను తొందర చేస్తుంది జీవితం అంతం చేసుకోవడానికి అని. కానీ చూసారా, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ వాక్యం ద్వారా రక్షించడానికి రాత్రి చూశాడు, ఇప్పుడు చూస్తున్నాడు. తప్పనిసరిగా మిమ్మల్ని పరలోకమందు ఆయన సింహాసనం దగ్గర కూర్చోపెట్టుకొని నిత్యము జీవింపు చేయడానికి చూస్తున్నాడేమో. లేకపోతే మీకు 2 తరుణాలు ఇవ్వడు రాత్రి. ఇప్పుడు నేను ఇప్పుడు అవసరం లేని అతను, నాకు వేరే పని ఉంటే దానికి ముందు కాసేపన్నా చేసేద్దామని వచ్చాను. దేవుడు చూసాడా మిమ్మల్ని ఎలాగ తీసుకొని వచ్చాడు? రక్షించాడా? తప్పనిసరిగా రక్షించడమే కాదు. దీని మీద ఏం రాసిందో తెలుసండి? ఆ బోర్డు మీద చదవండి. నిన్ను ఎత్తుకొనిచు రక్షించు వాడను నేనే. ఉండండి, నిన్ను ఎత్తుకొనిచు రక్షించు వాడను నేనే. ఎంత సత్యం చూసారా? నశించిపోవాలన్న మీ ఆత్మను ఎత్తుకొని రక్షించడానికి కృప చూపిస్తారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.